అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్లో ఉంటుంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీలో చూసుకుంటే కనుక వారికోసీల్ అంటే ఏంటి, ఈ వారికోసీల్ వలన వచ్చే నష్టాలు ఏంటి, వారికోసీల్కి మనం ఎప్పుడు సర్జరీ చేయాలనేది ఈరోజు తెలుసుకుందాము. మామూలుగా చూసుకుంటే కనుక బీజాలు ఈ రకంగా ఉంటాయి. లోపల ఉండే వీటిని మనము టెస్టిస్ అని చెప్పి పిలుస్తుంటాం. టెస్టిస్, మనకి టెస్టిస్లోనే శుక్రకణాలు అనేవి తయారవుతూ ఉంటాయి. ఇందులోనే శుక్రకణాలు తయారవుతుంటాయి. ఈ శుక్రకణాలను తీసుకుపోయే చిన్న గొట్టం ఉంటుంది, చిన్న ట్యూబ్ లాంటిది ఉంటుంది. ఆ ట్యూబ్ అనేది ఈ రకంగా ముందరికి వెళ్తుంది, ఈ రకంగా ఉంటుంది. ఇందులోకి వెళ్ళి శుక్రకణాలు అనేవి మనకు తీసుకొని వెళ్తూ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ శుక్రకణాలు తీసుకుపోయే ట్యూబ్ చుట్టుముట్ట ఏముంటుంది అంటే, ఈ ఏవైతే టెస్టిస్ ఉన్నాయో టెస్టిస్ నుంచి తీసుకుపోయే రక్తనాళాలు కొన్ని 8 నుంచి 10 రక్తనాళాలు అనేవి సిరలు అంటాం కదా, ఆ సిరలు అనేవి దీని చుట్టూ ఈ రకంగా దీనిలో చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్తూ ఉంటాయి. ఈ రక్తనాళాలు కూడా ఆ శుక్రకణాలు తీసుకుపోయే గొట్టం చుట్టూ ఉంటాయి అన్నట్టు. సో ఇవి మామూలుగా మంచిగా పనిచేసినప్పుడు ఇందులో ఉన్న చెడు రక్తం అనేది మంచిగా హ్యాపీగా పైకి వెళ్తుంది. బట్ ఎప్పుడైతే అందులో ఉన్న వాల్స్ చెడిపోతాయో అప్పుడు ఏమవుతుందంటే ఈ వెయిన్స్ ఇవన్నీ ఎన్లార్జ్ అవుతాయి. ఎలా అంటే ఉబ్బుతాయి అన్నట్టు. ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న రక్తం ఏదైతే ఉందో సరిగా పంపిణీ అవ్వకుండా ఆగిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇవి ఉబ్బడం వల్ల, అక్కడ రక్తం ఆగిపోవడం వల్ల అక్కడ యూజువల్గా వేడి అనేది, అంటే రక్తం ఎక్కడైతే ఉందో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడి జనరేట్ అవ్వడం వల్ల ఆ శుక్రకణాలు ఆ వేడికి తట్టుకోలేక చనిపోవడం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు, అంటే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా మెయిన్గా ఈ వారికోసీల్ వలన ముఖ్య లక్షణాలు ఏముంటాయంటే, ఒక రకమైన డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది. బీజంలో చూసుకుంటే కనుక ఒక రకంగా లాగినట్టుగా, ఎవరో తాడు పెట్టి గుంజినట్టుగా, ఒక రకమైన హెవీనెస్ అనిపించడము, నొప్పి అవ్వడము, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా మనం ఆడ చేయబెట్టి కనుక అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్, అంటే ఒక వానపాములను ముట్టుకున్న ఫీలింగ్, వామ్స్ని ముట్టుకున్న ఫీలింగు, అన్ని గుత్తులుగా ఉన్నట్టుగా ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓసారి మీరు బాగా గమనిస్తే కనుక దగ్గినప్పుడు ఇంకా ఎన్లార్జ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. వారికోసీల్ లక్షణాలు. ఈ వారికోసీల్ అనేది ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ కామన్గా ఏర్పడే అవకాశాలు ఉంటాయి, రైట్ సైడ్ కూడా అంతే కామన్గా ఉంటుంది. బట్ రెండు వైపులా చూసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ మోస్ట్ కామన్ అని చెప్పి అంటుంటాం అన్నట్టు. అయితే ఈ వారికోసీల్ ఉండడం వల్ల కొంతవరకు మెయిల్ ఇన్ఫర్టిలిటీకి, అంటే ప్రైమరీ మెయిల్ ఇన్ఫర్టిలిటీకి మనం ప్రైమరీ కాజ్ చెప్పుకోవచ్చు. బట్ సర్జరీ ఎందుకు చేయాలి, సర్జరీ ఏ టైంలో చేయాలనుకుంటే కనుక వారికోసీల్కి సర్జరీ కంపల్సరీగా పెయిన్ ఉంటేనే సర్జరీ చేసుకుంటారు. ఎందుకు అంటే పెయిన్ రిలీఫ్ అవుతుంది. అంతేగాని ఇన్ఫర్టిలిటీ ఓసారి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మెయిన్ రీజన్ ఒకవేళ శుక్రకణాలు చనిపోయేదానికి రీజన్ ఇదే అయితే కనుక 100% అది తగ్గుతుంది. అదర్వైజ్ చాలా రీజన్స్ ఉంటాయి మెయిల్ ఇన్ఫర్టిలిటీకి, కాబట్టి దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి. సో పెయిన్ అనేది మెయిన్ ఇండికేషన్ ఫర్ ద సర్జరీ అన్నట్టు. అయితే ఈ సర్జరీలో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, చాలామందికి తెలుసు ఓపెన్ సర్జరీ గురించి అందరికీ ఐడియా ఉంది. బట్ నేను చెప్పే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో అది లాప్రోస్కోపిక్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూసుకుంటే 8 నుంచి 10 రక్తనాళాలు ఉంటాయని చెప్పాను. సో మనం సర్జరీ చేసుకుంటే ఇక్కడనే చేసుకోవచ్చు. ఈ రక్తనాళాలు పైకి వెళ్ళే వరకు ఈ 8 కాస్త 4 అవుతాయి, 4 కాస్త 2 అవుతాయి, 2 కాస్త 1 అయిపోతుంది అన్నట్టు. సో మనం ఈ ఏరియా కానీ ఏదైనా ఒక లెవెల్లో చేసుకోవాలి. సో యూజువల్గా మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లెవెల్ ఏంటంటే ఈ లెవెల్లో ఓపెనే, కానీ దీన్ని మైక్రో వారికోసిలెక్టమీ అంటాం. వెరీ స్మాల్ ఇన్సిషన్లో, చిన్న ఇన్సిషన్లో చేయడం జరుగుతుంది. సో పేషెంట్కి ఎటువంటి అనస్థీషియా రిక్వైర్డ్ లేదు, ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది చిన్న ఇన్సిషన్లో. దీన్నే మైక్రో వారికోసిలెక్టమీ అంటాం. లేదు అనుకుంటే కనుక ఈ లెవెల్లో చేసుకోవచ్చు, లేదంటే గజ్జలల్లో అంటాం కదా ఆ లెవెల్లో చేసుకోవచ్చు, లేదంటే అబ్డోమెన్ అంటే కడుపులో లెవెల్లో చేసుకోవచ్చు. సో కడుపులో చేసుకునే దాన్ని మనం లాప్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ అంటాం. ఇది కూడా మోస్ట్ అడ్వాన్స్డ్. సో ఈ సర్జరీ ఎప్పుడు చేయాలి అంటే ఓన్లీ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ చేసుకోవాలి. సో ఎవరికైనా కనుక ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే, వారికోసీల్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. ఖచ్చితంగా మనం ఓపెన్లో మైక్రో వారికోసిలెక్టమీ చేసుకోవడం వల్ల మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందించిన వాళ్ళం అవుతాం. అయితే దీనిలో ఇంకా కొంతమంది కాయిల్స్ వేస్తూ ఉంటారు, బట్ అది కొంచెం రిస్క్ ఉంటుంది. అందులో రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఓపెన్ మైక్రో వారికోసిలెక్టమీలో రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే రక్తనాళాలను మనం చూసుకుంటూ కట్ చేస్తాం కాబట్టి అక్కడ మనకు రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.